కోరుకుంటున్నాం. ఇప్పుడు అందరికీ నమస్కారం. సో రత్నం గారు చెప్పినట్టు యాక్చువల్గా నాకు ఈ సినిమాలో నేనేం యాక్ట్ చేయలేదండి. మెయిన్గా విశ్వ కార్తిక్ వాళ్ళ ఫాదర్ రామానుజం నాకు 89 నుంచి నాకు పరిచయం. మా సినిమాలు చాలా సినిమాలకు ఆయన పనిచేశారు, మాతో పాటు ఆయన పనిచేశారు. వెరీ డిసిప్లిన్డ్ పర్సన్, వెరీ డెడికేటెడ్ పర్సన్ టు ద ప్రొడ్యూసర్. మా ప్రొడ్యూసర్ కాట్రగడ ప్రసాద్ చెప్పి నాతో ఆయన 10 సినిమాలు తీశారు, హీరోగా తీశారు. ఆ యూనిట్లో ఉండేవారు. షూటింగ్ 7 గంటల కంటే 6:55కే మేము షూటింగ్ స్టార్ట్ చేసాం. ఇంక ప్యాకప్ అనేది ఎప్పుడు తెలియదు. అంత హార్డ్ వర్క్ చేసి మళ్ళీ మార్నింగ్ యూనిట్ని అసెంబుల్ చేసి చాలా కష్టపడ్డారు. రామానుజం గారు నాకేంటంటే విశ్వ కార్తిక్ని ఈ హైట్ నుంచి నాకు పరిచయం చేశారు. తన అబ్బాయిని చాలా బ్రహ్మాండంగా తయారు చేశారు. ఎట్లా అంటే ఒక జాకీ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్ని ఎట్లా తయారు చేశాడో ఆ విధంగా మెల్లిగా 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 అన్నీ నేర్పించారు ఆయన. యాక్టింగ్తో పాటు మర్యాద, డిసిప్లిన్, డెడికేషన్, మంచితనం, ప్రొడ్యూసర్స్కి ఎట్లా వర్క్ చేయాలి అవన్నీ చాలా బ్రహ్మాండంగా నేర్పించారు. సో ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమాలు ఎంత హిట్ అయినా ఐఎమ్ వెరీ షూర్ విశ్వ కార్తిక్ ఆయన మెంటాలిటీ విల్ రిమైన్ ద సేమ్. ఎందుకంటే అలాంటి ఒక మంచి తండ్రి ఆయనకి గురుగా రావడం, నేర్పించడం చాలా సంతోషం. మెయిన్గా ఈరోజు నేను రామానుజన్కి థ్యాంక్స్ చెప్పడానికి ఈరోజు వచ్చున్నాను. ఎందుకంటే ఎన్నో సినిమాలకు నాకు వర్క్ చేసి నాకు ఎంతో హెల్ప్ చేసి ఎటువంటి నా దగ్గర డబ్బులు కానీ ఏమీ ఆశించకుండా ఇప్పుడు కూడా నాకు అవసరం ఉంటే సార్ నాకు ఎందుకు చెప్పలేదు, నేను ఉన్నాను కదా అంటే, లేదు రామానుజం ఈరోజు నీ స్టాండర్డ్ వేరే, నేను నిన్ను పిలవకూడదు, బట్ నువ్వు చేసింది ఎప్పుడు నేను మర్చిపోను అని చెప్పి నా ఎదుగుదలకి ఏంటంటే ఈజ్ వన్ ఆఫ్ ది పర్సన్. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎప్పుడు ఫోన్ చేసినా పరిగెత్తుకుని వచ్చే మనిషి. సో మనస్ఫూర్తిగా 200% ఫస్ట్ నేను ఏంటంటే విశ్వ కార్తిక్కి బ్లెస్ చేస్తున్నాను. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి అండ్ డెఫినెట్గా హిట్ అవుతుంది. ఇది ఒక సబ్జెక్ట్ అండ్ ఊరికే హిట్ కాదండి. విశ్వ ఈజ్ అ వెల్ ట్రైన్డ్ యాక్టర్ అండి. యాక్టింగ్ కానీ, డాన్స్ కానీ, ఫైట్ కానీ, యూ నేమ్ ఇట్, యూ గివ్ ఇట్ టు హిమ్, డెఫినెట్లీ హీ విల్ డూ ఇట్. అండ్ మేము ఆ రోజుల్లో ఇన్ని రోజులు మాకు షూటింగ్ డేట్స్ లేవండి. మేము 35 days 40 daysలో మేము ఆ సినిమాలో 6 పాటలు 6 ఫైట్లు ఫినిష్ చేసాం. కాబట్టి రత్నం గారిని అడగండి, ఆయన ఈజ్ విట్నెస్. అండ్ అట్లా చేసాం. నేటి భారతం అన్న సినిమా పెద్ద హిట్ 1 year ఆడిందండి. నా డేట్ 18 రోజులే, 18 days మేము వర్క్ చేసాం. అండ్ మధుర్ రాజా బ్రదర్ హరినాథ్ గారు దానికి రైటర్గా చేశారు. సో అఫ్కోర్స్ ఆ రోజులు మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలీదు. బట్ అగైన్ కమింగ్, ఇక్కడ ప్రొడ్యూసర్ ఓబుల్ రెడ్డి గారు ఇందాక మాట్లాడుతున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఏంటంటే తన మదర్తో డిస్కస్ చేసి తన ఊరిలో చేయాలని చెప్పి ఒక తెలుగు సినిమా, అంటే మాతృభూమి, మాతృభాష, మాతృశ్రీ అంటే తల్లి, దీన్ని మర్చిపోకుండా తను చేసే ఇది చాలా అవసరం అండి. మనం దేశంలోంచి మన విదేశాలకు వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళినా మన తల్లి, మన మాతృభాష, ఇది మాతృభూమి మర్చిపోకుండా ఉంటే డెఫినెట్లీ దాంట్లో ఏదో ఒక పవర్ ఒకటి ఉందని నేను ఫీల్ అవుతున్నాను. సో ఆ ఒక ఫీలింగ్తో ఆయన తర్వాత ఇందాక కూడా చెప్పారు, ఆయన మదర్ ముందు అగేన్స్ట్గా ఉండి తర్వాత ఇన్వాల్వ్ అయిపోయి ఎంత బాగా ఆవిడ ఎంజాయ్ చేశారని. సో ఆవిడ ఆశీర్వాదాలు కూడా ఈ పిక్చర్లో ఉంది. అండ్ రమాకాంత్ రెడ్డి గారు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్, డైరెక్షన్ చాలా పెద్ద బరువుని ఆయన మోస్తున్నారు. అండ్ ఆన్ స్క్రీన్లో యూ హవ్ సీన్ ఓన్లీ హాఫ్, మిగతా హాఫ్ అంతా నాకు రామానుజం, విశ్వ అప్పుడప్పుడు వచ్చి నాకు చెప్పేవారు స్టోరీ గురించి. అండ్ దేవిప్రసాద్ గారు చెప్పినట్టు రొటీన్ స్టోరీ కాదు, చూస్తున్నప్పుడే తెలుస్తుంది సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ ఫిలిమ్స్ విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్. ట్రైలర్ ఈజ్ లుకింగ్ వెరీ నైస్. అండ్ సాంగ్స్కి వచ్చేటప్పటికి చంద్రబోస్ గారు ఈరోజు తెలుగు సినిమా కాదని మన భారతదేశాన్ని ఏంటంటే ప్రపంచ స్థాయిలో తీసుకెళ్ళి అక్కడ మనం ఉన్నామని చెప్పి, ముఖ్యంగా మనం తెలుగు వాళ్ళు ఉన్నామని చెప్పేసి వండర్ఫుల్ లిరిక్స్ రాసిన ఒక రైటర్ ఈ సాంగ్కి. ఫస్ట్ సాంగ్ వాజ్ అమేజింగ్ అనమాట అండి. అండ్ వెరీ లక్కీ టు హ్యావ్ హిమ్ విత్ దిస్ బ్లెస్సింగ్స్. అండ్ నాకు మళ్ళీ చెప్పాలంటే తల్లి మీద ఉన్న సాంగ్, ఇందాక ఐషి
చెప్పినట్టు తల్లి అనేది చాలా ముఖ్యం. అంటే తల్లి తండ్రి ఇద్దరు చాలా ముఖ్యం అండి. బట్ ఈరోజు చాలామంది ఏంటంటే నాకు విన్నది ఏంటంటే తల్లిదండ్రులు వచ్చి చెప్తున్నారు మా పిల్లలు మమ్మల్ని గమనించట్లేదు, ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తున్నారు, అసలు తిడుతున్నారు, కొడుతున్నారు అని కూడా చెప్తున్నారు. నిజంగా చాలా బాధగా ఉందండి. నేను మా పేరెంట్స్ ఆశీర్వాదంతో నేను పెరిగిన. ఇందాక కూడా నరేన్ వచ్చి నేను వచ్చేటప్పుడు మా నాన్నగారు వచ్చి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మీతో పాటు ఏదో చదివారు అన్నారు. నేను చెప్పాను రాంగ్ నరేన్, ఐ నెవర్ వెంట్ టు ద ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. నాకన్నా సీనియర్స్ రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, భానుచందర్, రాజేంద్ర ప్రసాద్, సుధాకర్ వీళ్ళు వెళ్ళారండి. యు మేడ్ ఎ మిస్టేక్, నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు అంటే మళ్ళీ ఆయన ఫోన్ చేసి తర్వాత చెప్పారు, లేదు సార్ మా నాన్నగారు మీ ఇంటికి వచ్చారంట, మీ ఇంటికి వచ్చి మీ మదర్ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు, ఆవిడ సాయిబాబా డివోటీ తీసుకున్నారని చెప్పారు. సో నేను మా తల్లి తండ్రి ఆశీర్వాదాలతో పెరిగినండి. ఎవ్రీబడి నోస్, రత్నం గారికి తెలుసు, ఐ వాక్డ్ ఇన్ టు ద తమిళ్ ఫీల్డ్ జస్ట్ లైక్ దట్ అండి. ఈరోజు ప్రొడ్యూసర్ చూశారు, టుమారో మార్నింగ్ ఐ వాజ్ ఇన్ ద స్టూడియో, యాక్టింగ్లో 0, తర్వాత యాక్టింగ్, డాన్స్ మార్నింగ్ 5 to 6 నేను తంగప్పన్ మాస్టర్ అని చెప్పి కమలాసన్ గారు మాస్టర్, ఆయనతో నేను డాన్స్ ఫస్ట్ స్టార్ట్ చేసి, ఎందుకంటే ఆయన వైఫ్ మా మదర్ ఇద్దరు కాలేజ్ మేట్స్. షూటింగ్ మార్నింగ్ వచ్చి స్నానం చేసి షూటింగ్ వచ్చి డైలీ ఈవినింగ్ ఒక సినిమా చూసి అట్లా నేను ఐ బికేమ్ అన్ యాక్టర్. సో ఈరోజు మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, ఆ దేవుడు ఆశీస్సులతో మా అభిమానులు, మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్ళందరూ ఆశీస్సులు, ఐ టచింగ్ అబౌట్ 800 films in 10 languages. I finished 100 films in Telugu as a hero, 50 in Tamil, 25 in Kannada. So my record is over అండి. ఇంకా నేను ఏదో ఆశపడి ఏదో ఐఎమ్ నాట్ ఫర్ దట్. భగవంతుడు ఇస్తున్నారు నాకు ఛాన్స్, నేను వర్క్ చేస్తున్నాను. ఆల్సో వర్క్ విత్ డైరెక్టర్ నీలకంఠ గారితో వర్క్ చేశాను. సో ఐ లవ్ వర్కింగ్ విత్ ఎవ్రీబడి. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీబడి అండి. ఓకే, కమింగ్ బ్యాక్ టు దిస్ ఫిలిం, అజయ్ గారు ఇందాక చెప్పినట్టు వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. ఎస్, ఈజ్ గోయింగ్ టు స్టే అండ్ వెరీ గుడ్. 4 songs, all 4 different varieties, very difficult. అన్ని సెపరేట్ ఇవ్వడం అంటే చాలా కష్టం, కాంపిటీషన్ చాలా ఉంది, వెరీ డిఫికల్ట్. హీ హెస్ పాస్ ద టెస్ట్. ఆడియో హీ హెస్ పాస్ ద టెస్ట్. విజువల్లీ చరణ్ గారు విజువల్ లొకేల్స్తో బ్యూటిఫుల్. ఐ థింక్ డెఫినెట్లీ విల్ డూ వెల్. సో ఎవ్రీబడి అండి. ముఖ్యంగా నేను మళ్ళీ రిపీటెడ్గా విన్నది ఏంటంటే డైరెక్టర్ గారు టీం నుంచి అందరూ కంగ్రాచులేట్ చేశారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ ప్రొడ్యూసర్ అండి. ఒక మంచి టీం, డైరెక్టర్కి ఒక గురువులాగా నిజంగా వర్క్ చేయడం అంటే ఫుడ్ని చూడకుండా, టైంని చూడకుండా వర్క్ చేయడం ఒక చాలా అదృష్టం డైరెక్టర్కి. ఆ టీం ఒక ప్రొడ్యూసర్కి దొరకడం నిజంగా చాలా గొప్ప విషయం. ఐ కంగ్రాచులేట్, ఐ డోంట్ నో హూ ఆర్ ద పీపుల్. అండ్ ఆల్సో ప్రొడక్షన్ మేనేజర్ అండి. ప్రొడక్షన్ మేనేజర్ చెప్పగానే చాలామంది క్లాప్స్ చెప్పారు. రవి గారు అని చెప్పి ఐ థింక్ ఓకే సారీ ఓకే. సో మీకు చాలామంది అభిమానులు ఉన్నారంటే చాలా గ్రేట్ అండి. మీలాంటి వాళ్ళు ఒక మంచి ప్రొడ్యూసర్ నిలబడాలంటే మీలాంటి వాళ్ళు రావాలి ఇండస్ట్రీలో. ఎంతోమంది ఇప్పుడు మన ప్రొడ్యూసర్స్ 3 వస్తున్నారు కదా, అలాంటి వాళ్ళు నిలబడాలంటే మీలాంటి వాళ్ళు ప్లానింగ్ కానీ కింద మీద పడి షూటింగ్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడం అన్నది నిజంగా గ్రేట్. సో కంగ్రాచులేషన్స్ అండి. ఇలాంటి మంచి ప్రొడ్యూసర్స్కి చాలామందికి మీరు వర్క్ చేయాలన్నమాట. సో ఆల్ ది యాక్టర్స్ అండ్ లక్ష్మి గారు కూడా ఇక్కడ ఉన్నారు. సో ఎవ్రీబడి హూ వాజ్ యాక్టర్, నేను హోప్ ఐఎమ్ నాట్ ఫర్గాటన్ ఎనీబడి. అందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఓబుల్ రెడ్డి గారు ఇందాక చెప్పారు కాంపిటీషన్ వస్తుంది, ఫ్రైడే ఇంకో సినిమా వస్తుంది. సో దాని గురించి ఏదో చెప్పారండి. లైఫ్లో ఛాలెంజ్ లేకుండా ఏమీ లేదండి. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఛాలెంజ్ ఉంది. భయపడిపోయి మనం వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు ఎందుకు భయపడాలి? మన పని మనం చేసుకొని పోవాలి. దిస్ ఇస్ మై ఫిలాసఫీ. 46 years ఇండస్ట్రీలో ఉన్నాను నేను. ఎన్నో ఛాలెంజెస్ నాకు వచ్చింది, ఎన్నో ఛాలెంజెస్ నేను ఫేస్ చేశాను. ఇన్ ద సినిమా, అవుట్ ఆఫ్ ద సినిమా నేను ఎవరికి భయపడలేదు. నా పని చేసుకొని నిజాయితీగా నా పని చేసుకుని వెళ్ళాను. గాడ్స్ గ్రేస్ స్టిల్ ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ గోయింగ్ ఆన్. సో డోంట్ వరీ, ఇట్స్ నాట్ హౌ మెనీ డేస్, ఇట్స్ హౌ మచ్ మనీ యు ఆర్ గోయింగ్ టు కలెక్ట్ ఇన్ దిస్ ఫిలిం. ఎందుకంటే ఆ రోజులు పోయింది, ఇన్ని రోజులు వారాలు గీరాలు అవన్నీ వద్దు. మీరు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ థియేటర్స్ ట్రై చేయండి అండ్ ట్రై టు గెట్, డబ్బు ఎంత త్వరగా రావాలో అంత త్వరగా రావడానికి మీరు ప్రయత్నించాలి. తప్పకుండా ముందు మీ తల్లి ఆశీర్వాదాలు ఉంది, మా అందరిది వెల్ విషెస్ మీ అందరూ ఉన్నామండి. డెఫినెట్లీ ఈ సినిమా బాగా సక్సెస్ అవుతుంది, మీకు సక్సెస్ అవ్వాలి. మీలాంటి ఎడ్యుకేషనిస్ట్ రావడం, అంత ధైర్యంగా ఇండస్ట్రీకి రావడం, అండ్ యూఆర్ సో హ్యాపీ. సో మీలాంటి వాళ్ళు మాకు ఉండాలి. ద డిఫరెంట్ అవుట్లుక్తో మీరు వస్తున్నారు. రెగ్యులర్ సినిమా అవుట్లుక్తో కాకుండా యూఆర్ కమింగ్ విత్ డిఫరెంట్ అవుట్లుక్.
సో డెఫినెట్లీ మీకు మోసం జరగకూడదు. అవుట్ ఆఫ్ మై హార్ట్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఓవర్ హియర్. అండ్ ముఖ్యంగా రత్నం గారి గురించి నేను చెప్పాలి. ఏం రత్నం గారు, వెరీ సింపుల్ మ్యాన్ హూస్ డన్ వండర్ఫుల్ ఫిలిమ్స్. మీ అందరికీ తెలుసు, డైరెక్టర్ శంకర్తో, కమల్ హాసన్ గారితో, భారతీయుడు, అండ్ ఆల్ హిస్ ఫిలిమ్స్ హ్యాడ్ వెరీ గుడ్ మెసేజ్ అండి. ఏదో పాటలు ఫైటులు అలా కాకుండా బ్రహ్మాండమైన మెసేజ్లు ఇచ్చారు. అండ్ రత్నం గారికి నాకు ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 40 years పరిచయం ఉందనుకుంటున్నాను నాకు రత్నం గారికి. సో రత్నం గారు నన్ను అప్పటి నుంచి చూశారు, నేను రత్నం గారిని అప్పటి నుంచి చూశాను. సో ఈరోజు ఇంత మంచి స్థాయిలో ఉన్నారంటే చాలా గ్రేట్ అది. సో వన్స్ అగైన్ అండి, ఐ డోంట్ వాంట్ టాక్ మచ్ అండి. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ఈ ఫంక్షన్కి వచ్చిన వెల్ విషర్స్కి మీ అందరికీ మీ ఆశీర్వాదాలు అందరికీ ఈ సినిమా మీద ఉండాలి. బ్లెస్ ద ప్రొడ్యూసర్స్, ద డైరెక్టర్స్, ద హీరో, the heroine, all the artists. Thank you. Jai Hind. Thank you, Suman garu. Thank you so much for your time. And now I